నేనిప్పుడైతే నన్ను తాంబూలానికి పిలిచిన లక్ష్మీ గృహాలనైతే మీకు పరిచయం చేసేస్తాను. మనం రెడీ చేసిన తాంబూలాన్ని ఒకరికి అందించడం ఒక రకమైన ఆనందం అయితే, అందరూ మనల్ని ఆహ్వానించిన తర్వాత వాళ్ళింటికెళ్ళి వాళ్ళిచ్చిన తాంబూలాన్ని అందుకోవడం కూడా ఇంకా ఆనందకరం. తాంబూలం విషయంలో ఎలాంటి వ్యత్యాసాలు ఉండవు. ఎందుకంటే దేవుడి ముందు అందరూ సమానమే కాబట్టి. ఇకపోతే నేను లక్ష్మీ గృహాలు ఎందుకని అన్నానంటే, అమ్మవారిని ఆవాహన చేసుకుని మన ఇంట్లో కొలువై ఉండమని కోరి ప్రార్థిస్తాం కాబట్టి అమ్మవారు కొలువై ఉన్న ప్రతి ఇల్లు లక్ష్మీ గృహమే అవుతుంది కదండి. అందరూ కలిసి ఇలా తాంబూలాన్ని అందుకోవడానికి వెళ్ళిన ప్రతి ఇల్లు వాళ్ళ నవ్వులతో కళకళలాడిపోతూ ఉంటుంది. నిజంగా అందరూ కూడా మహాలక్ష్ముల్లానే కనిపిస్తారు. నిజంగా ఆడవాళ్ళందరూ కలిసి ఈ వరలక్ష్మి వ్రతం జరుపుకోవడంలోనే అంతు చిక్కని ఆనందం మీద దాగి ఉంటుంది. అందుకనే అందరి మొహాలు కూడా చాలా సంతోషంతో కళకళలాడిపోతూ ఉంటాయి. అలాగే అందరి గృహాలు కూడా అమ్మవారి రాకతో వెలకట్టలేనంత శోభతో వెలిగిపోతూ ఉంటాయి. చూపించేవన్నీ కూడా నేను తాంబూలాన్ని అందుకోవడానికి వెళ్ళిన గృహాలు. అందరూ చూసారా వాళ్ళింట్లో లక్ష్మణుల్ని ఎంత అందంగా అలంకరించారో. అమ్మవారిని అలంకరించడంలో అందరికీ వారి మనసులకి నచ్చినట్లు విధంగా వారు అందంగా అమ్మవారిని అలంకరించుకున్నారు. ఎవరు ఎంత అందంగా అలంకరించినా కూడా అంతా ఆ తల్లి దయ కోసమే కదా. ఇదండి శుక్రవారం నాడు నేను దర్శించుకున్న అందరి లక్ష్మీ గృహాలకు సంబంధించిన వీడియో. ఇకపోతే నేనొక విషయం చెప్పేస్తా. తాంబూలానికి వెళ్ళొచ్చిన తర్వాత అన్ని కవర్లు తీసుకు తెచ్చుకుని ఒక్కొక్కటిగా సర్దుకుంటూ వేటికవి సపరేట్ చేసుకుంటూ నైట్ కూర్చున్నా. మా ఇంట్లో పూజ విధానానికి సంబంధించిన వీడియో లింక్ కింద ఇచ్చేస్తా, ఒకసారి అది కూడా చూసి చెక్ చేసేయండి. డూ సబ్స్క్రైబ్ నౌ. బాయ్ బాయ్.